వెంకటేశ్వర్లు సార్ ఈరోజు మెథడాలజీలో ఎస్జిటి ట్రై మెథడ్ కానీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి కానీ సైన్స్ వాళ్ళకి కానీ సోషల్ వాళ్ళకి కానీ కామన్గా ఉండే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మనకి మెథడాలజీలో ఉన్నటువంటి పాఠ్యాంశాలలో ప్రధానమైనటువంటి పాఠ్యాంశాలు అంటే సిలబస్లో ముఖ్యమైనటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెట్కైనా డిఎస్సికైనా ఒక ఉపాధ్యాయుడు ఎందుకు బోధించాలి అనే ప్రశ్నకు విద్యార్థులలో లక్ష్యాలు విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి బోధించాలి. కాబట్టి లక్ష్యాలు స్పష్టీకరణలు విద్యా ప్రమాణాలు ఉద్దేశాలు విలువలు ఈ పాఠం చాలా ముఖ్యమైనటువంటి పాఠం. అలానే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఏం బోధించాలి, సో దానికి సమాధానం కరికులం. సో కరికులాన్ని బోధించాలి కాబట్టి కరికులం లేదా విద్యా ప్రణాళిక అనేది ఇంకొక ముఖ్యమైనటువంటి పాఠం. నెక్స్ట్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఎట్లా బోధించాలి, సో ఎలా బోధించాలనే ప్రశ్నకు సమాధానం బోధనా పద్ధతుల ప్రకారము. కాబట్టి బోధనా పద్ధతులు అనేది ఇంకొక ముఖ్యమైనటువంటి పాఠం. ఓకే, మరి ఈ యొక్క బోధనా పద్ధతుల ప్రకారం బోధించినప్పుడు ఆ లక్ష్యాలు లేకపోతే ఆ విద్యా ప్రమాణాలు విద్యార్థులు సాధించారా లేదా అని ఫలితం తెలుసుకోవాలి. కాబట్టి బోధించిన బోధనా ఫలితాన్ని ఎలా తెలుసుకోవాలి అని అంటే దానికి ఆన్సర్ మూల్యాంకనం ప్రకారము. కాబట్టి బోధనా ఫలితం తెలిపేటటువంటిది మూల్యాంకనం కాబట్టి మూల్యాంకనం అనేది మరొక ముఖ్యమైనటువంటి పాఠం. నెక్స్ట్ అయితే ఇలా ఫలితం ప్రభావవంతంగా ఉండాలంటే తరగతిలో విద్యార్థులు ఎక్కువ మంది లక్ష్యాలు సాధించాలి అంటే విద్యా ప్రమాణాలు సాధించాలి అంటే వేటితో బోధించాలి. సో ఆ అమూర్తమైనటువంటి సబ్జెక్టులో ఉండే భావనలను సూత్రాలను సిద్ధాంతాలను బోధనోపకరణాల సహాయంతో బోధించాలి. కాబట్టి వేటితో బోధించాలనే ప్రశ్నకు సమాధానం టీఎల్ఎం ప్రకారము. సో బోధనోపకరణాలు అనేది మరొక ముఖ్యమైనటువంటి పాఠం. సో సిలబస్లో ఇంకా కొన్ని పాఠాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్ష్యాలు స్పష్టీకరణలు విద్యా ప్రమాణాలు ఉద్దేశాలు విలువలు ఇది ఎక్కువ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ క్వశ్చన్స్ కవర్ చేసే పాఠం. నెక్స్ట్ కరికులం ఎక్కువ ప్రశ్నలు వస్తాయి, బోధనా పద్ధతులు ఎక్కువ ప్రశ్నలు వస్తాయి, ఎవాల్యుయేషన్ మూల్యాంకనము ఎక్కువ ప్రశ్నలు వస్తాయి, బోధనోపకరణాలు ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ప్రధానంగా ఈ 5 పాఠాల నుంచి మనకి ఎక్కువ ప్రశ్నలు రావడం జరుగుతుంది. కాబట్టి వాటిల్లో ఒక పాఠం తీసుకున్నా ఎలా బోధించాలనే ప్రశ్నకు సమాధానాన్ని తెలియచేసే బోధనా పద్ధతులు అనే పాఠం తీసుకున్నాం. ఆ బోధనా పద్ధతులు 2 రకాలు, ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు. సో ఉపాధ్యాయుని పాత్ర క్రియాత్మకంగా ఉండి విద్యార్థి పాత్ర నిష్క్రియాత్మకంగా ఉండేటటువంటి పద్ధతులను ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు అని అంటాం. అలా కాకుండా విద్యార్థి పాత్ర క్రియాత్మకంగా ఉంటూ ప్రతిదీ పరిశీలన ద్వారా చేయడం ద్వారా పాల్గొనడం ద్వారా నేర్చుకుంటూ ఉపాధ్యాయుని పాత్ర నిష్క్రియాత్మకం కాదు మార్గదర్శకుడిగా ఉండేటటువంటి పద్ధతులను విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు అని అంటాం. సో రైట్, విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఈ పద్ధతులలో విద్యార్థి పాత్ర క్రియాత్మకం, ఉపాధ్యాయుని పాత్ర మార్గదర్శకుడు. సో అలాంటి బోధనా పద్ధతులను విద్యార్థి కేంద్రీకృత లేదా శిశు కేంద్రీకృత పద్ధతులు అని అంటాం. ఈ విద్యార్థి కేంద్రీకృత పద్ధతులనే ఆధునిక బోధనా పద్ధతులు అని కూడా అనొచ్చు. ఈ ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడు ఎవరు అని అంటే జాన్ అమోగస్ కొమినియస్. సో ఈ ఆధునిక బోధనా పద్ధతులైనటువంటి ఈ శిశు కేంద్రీకృత పద్ధతులలో చాలా పద్ధతులు ఉంటాయి. అందులో ఒకటి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్జిటి వారికైనా మ్యాథ్స్ వారికైనా సైన్స్ వారికైనా సోషల్ స్టడీస్ వారికైనా ఇంపార్టెంట్. అది ఏంటి అంటే 20వ శతాబ్దంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి పద్ధతి. అందరూ ఉపాధ్యాయులు తరగతి గదిలో పాఠశాలలో బోధనాభ్యసన కార్యక్రమాలు రూపొందిస్తే వాటికి భిన్నంగా పాఠశాల బయట వాతావరణంలో అంటే సహజ పరిసరాలలో బోధనాభ్యసన గావించే పద్ధతి. అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నట్లుగా మనం దేనిని గురించి అధ్యయనం చేస్తున్నామో దేనిని గురించి తెలుసుకోవాలనుకుంటున్నామో దాని యొక్క సహజమైనటువంటి పరిసరాలలోనే తెలుసుకుంటే ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. సో విద్యార్థులు సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారు అనే ఉద్దేశంతో వచ్చినటువంటి బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి. దాన్నే ప్రాజెక్ట్ మెథడ్ అని అంటాం. సో ఈ ప్రకల్పన పద్ధతి అనేది కొంత లెంతీ మెథడ్, పెద్ద పద్ధతి. అందువల్ల దాన్ని కొన్ని పార్ట్లుగా చేసుకొని ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పార్ట్ గురించి మీకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? సో నౌ ఐ విల్ డిస్కస్ అబౌట్ ప్రాజెక్ట్ మెథడ్. సో ప్రకల్పన పద్ధతి, ప్రక్షేపణ పద్ధతి, ప్రాజెక్ట్ మెథడ్ అని ఇంగ్లీష్లో అంటాం దీన్ని. సో ఈ పద్ధతి గురించి చూద్దాం. ఈ పద్ధతికి మూలాధారమైనటువంటి వాదం ఏంది అంటే వ్యావహారిక సత్తావాదం. ఈ పద్ధతికి మూలాధారమైన వాదం ఏంది అంటే వ్యావహారిక సత్తావాదం. ఈ వ్యావహారిక సత్తావాదానికి మూల పురుషుడు ఎవరు అని అంటే జాన్ డూయి. ఈ వ్యావహారిక సత్తావాదానికి మూల పురుషుడు ఎవరు అంటే జాన్ డూయి.
ఈ వ్యావహారిక సత్తావాదం ఏమని చెబుతుంది అంటే ప్రాచీన కాలపు విలువలను కాకుండా నేటి సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలను లక్ష్యాలుగా ఎన్నుకొని బోధించాలి అని చెప్పేటటువంటి వాదం వ్యావహారిక సత్తావాదం. అంటే వాదాలు మనకి ఫిలాసఫీలో 3 ఉన్నాయి: భావవాదం లేదా ఆదర్శవాదం, ప్రాకృతికవాదం, వ్యావహారిక సత్తావాదం. సో భావవాదం లేదా ఆదర్శవాదం ఏం చెప్తుంది అంటే సత్శీల నిర్మాణం కోసం విద్య, మోక్ష సాధన కోసం విద్య ఇలా చెప్తుంది. దానికి భిన్నంగా ఆ ప్రాచీన విలువలు కాకుండా నేటి సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలను లక్ష్యాలుగా ఎన్నుకొని బోధించాలి అని చెప్పేదే వ్యావహారిక సత్తావాదం. దాన్ని కనిపెట్టినటువంటి విద్యావేత్త జాన్ డూయి. ఈ వాదము నుంచి ఉద్భవించినటువంటి బోధనా పద్ధతి ప్రకల్పనా పద్ధతి. ఓకే, రైట్. ఈ ప్రకల్పనా పద్ధతిని బోధనకు అన్వయించిన వారు ఎవరు అని అంటే ప్రాజెక్టు పద్ధతి 20వ శతాబ్దంలో ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినటువంటి పద్ధతి. అందుకే దీనిని ఉద్యమ పద్ధతి అని కూడా అనొచ్చు. సో ఈ పద్ధతిని బోధనకు అన్వయించిన వారు ఎవరు అంటే జాన్ డూయి, విలియం జేమ్స్, కిల్ ప్యాట్రిక్, స్టీవెన్సన్ ఇలాంటి విద్యావేత్తలు, బెల్లార్డ్ ఇలాంటి విద్యావేత్తలు దీనికి బోధనకు అన్వయించడం జరిగింది. మరొక్కసారి జాన్ డూయి, విలియం జేమ్స్, కిల్ ప్యాట్రిక్, స్టీవెన్సన్, బెల్లార్డ్ ఇలాంటి విద్యావేత్తలు ఈ పద్ధతిని బోధనకు అన్వయించడం జరిగింది. సో మొట్టమొదట ఈ పద్ధతిని తరగతి బోధనలో ఉపయోగించినటువంటి విద్యావేత్త ఎవరు అని అంటే కిల్ ప్యాట్రిక్. అమెరికా విద్యావేత్త అయినటువంటి కిల్ ప్యాట్రిక్ మొదట దీనిని తరగతి బోధనకు ఉపయోగించడం జరిగింది. అయితే ఈ పద్ధతిని విశేషంగా ఉపయోగించి ఒక సమగ్రమైన రూపాన్ని తీసుకొచ్చిన విద్యావేత్త ఎవరు అంటే రష్యా విద్యావేత్త అయినటువంటి స్టీవెన్సన్ ఈ ప్రాజెక్ట్ పద్ధతికి ఒక సమగ్రమైనటువంటి రూపాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, రైట్. అసలు ప్రకల్పన లేదా ప్రాజెక్ట్ అంటే అర్థం ఏంది అంటే బహిర్గతపరచడం అని అర్థం. సో ప్రాజెక్ట్ అంటే బహిర్గతపరచడం అని మీనింగ్. సో ప్రాజెక్ట్ పద్ధతి అంటే అర్థం ఏంటంటే ప్రాజెక్ట్ మెథడ్. ప్రకల్పన పద్ధతి అంటే నిర్వచనం ఏంది అంటే వాస్తవిక పరిస్థితులలో ఒక కార్యాన్ని శారీరక మానసిక కృత్యాలను ఉపయోగించి చేయడం అని. ఏ పరిస్థితులు? వాస్తవిక పరిస్థితులు. దేనిని? ఏదైనా ఒక పనిని, ఒక కార్యాన్ని సో పూర్తి చేయాలా, ఆ కార్యంలో ఉండే సమస్యను పరిష్కరించాలా. అయితే ఆ పరిష్కరించేటప్పుడు ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, మెంటల్గా ఆలోచించగలిగి ఉండాలి. కాబట్టి వాస్తవిక పరిసరాలలో ఒక కార్యాన్ని శారీరక మానసిక శక్తిని ఉపయోగించి చేసే కృత్యాలనే ప్రాజెక్ట్ అని అంటాం. ఓకే, అంటే పని చేయాలి ఫిజికల్గా, మళ్ళీ అక్కడ రోట్గా కాకుండా లేకపోతే అనాలోచితంగా కాకుండా ప్రజ్ఞను ఉపయోగించి ఆలోచించి ఆ పనిలో ఉండే సమస్యను పరిష్కరించాలి. కాబట్టి నిర్వచనం చూడండి. ప్రాజెక్టు పద్ధతి యొక్క డెఫినేషన్ ఏంది అంటే వాస్తవిక పరిసరాలలో ఒక కార్యాన్ని శారీరక మానసిక శక్తిని ఉపయోగించి చేసేటటువంటి కృత్యాలనే ప్రాజెక్ట్ అని అంటాం. ఓకే, రైట్. అంటే ప్రాజెక్ట్ అంటే యాక్టివిటీ, కృత్యము. ప్రాజెక్ట్ అంటే వాస్తవ పరిసరాలు లేదా సహజ పరిసరాలలో చేయాలి. ప్రాజెక్ట్ అంటే ఆ కృత్యములో ఉండే సమస్యను శారీరకంగా మానసికంగా దాంట్లో ఇన్వాల్వ్ అయి పాల్గొని పరిష్కరించాలి. ఇది ప్రాజెక్టు పద్ధతిలో ఉండేటటువంటి అర్థం. అయితే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఈ ప్రాజెక్టు పద్ధతి గురించి మరికొన్ని అంశాలు. ఈ ప్రాజెక్టు పద్ధతిలో ఉండే ముఖ్య అంశం ఏంది, ఈ ప్రాజెక్టు పద్ధతిలో ఉండే మూలాధారం ఏంది అనేది మనం చూడాలి. ప్రాజెక్టు పద్ధతిలో ఉండే ముఖ్య అంశం ఏంది అని అంటే జ్ఞానేంద్రియాలకు అందించడం ఈ పద్ధతిలో ఉండేటటువంటి ముఖ్య అంశం. అంటే పిల్లవాడు ఆ భౌతిక మానసిక శక్తిని ఉపయోగించి ఆ కృత్యాలను చేసేటప్పుడు చూడాలి, కళ్ళు, చెయ్యాలి అంటే పట్టుకోవాలి, చర్మము, వినాలి, చెవులు, వాసన, రుచి ఇలాంటి 5 జ్ఞానేంద్రియాలకు శిక్షణ అందించడం అనేది ఈ పద్ధతిలో ఉండే ముఖ్య అంశం. నెక్స్ట్, ఈ పద్ధతికి మూలాధారం ఏంది అని అంటే వినియోగం లేదా అన్వయం వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుంది. దేనివల్ల? వినియోగం లేకపోతే అప్లికేషన్ వల్ల పిల్లల యొక్క జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అనేది ఈ పద్ధతిలో ఉండే మూల ఆధారం. అంటే అర్థమైంది అంటే పిల్లలు తరగతి గదిలో పుస్తకాల ద్వారా సంపాదించినటువంటి జ్ఞానాన్ని ఎలా అభివృద్ధి చేసుకుంటారు అంటే నిజ జీవిత పరిస్థితులలో లేదా సహజ వాతావరణంలో ఆచరించడం వల్ల, పరిశీలించడం వల్ల, చేయడం వల్ల, సేకరించడం వల్ల, ఇలా వాస్తవ పరిసరాలలో సహజ పరిసరాలలో పరిశీలించడం, చెయ్యడం, సేకరించడం, పట్టికలో పొందుపరచడం ఇలాంటివన్నీ ఏమంటామంటే మనం వినియోగం అని అంటాం లేదా అన్వయం అని అంటాం. అలా నిజ జీవిత పరిస్థితులలో వాస్తవ పరిస్థితులలో సహజ వాతావరణంలో వినియోగించడం వల్ల
వీరు తెలుసుకున్నటువంటి పాఠ్యాంశంలోని జ్ఞానాన్ని ఇంకా అభివృద్ధి చెందించుకుంటారు. ఓకే, రైట్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. 5 జ్ఞానేంద్రియాలకు శిక్షణ ఇవ్వడం అనేది ఇందులో ఉండే ముఖ్యాంశం. వినియోగము లేదా అన్వయం వల్ల జ్ఞానాభివృద్ధి కలిగించుకోవడం లేదా భావనలను అభివృద్ధి కలిగించుకోవడం అనేది ఇందులో ఉండే మూలాధారం. ఓకే, నెక్స్ట్, ఈ పద్ధతిలో ఉండే ప్రధానమైనటువంటి సూత్రం ఏంది అంటే లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై లివింగ్. సో చూడండి, చేయడం ద్వారా నేర్చుకోవడం, జీవిస్తూ నేర్చుకోవడం లేదా అభ్యసించడం అని అర్థం. ఈ పద్ధతిలో ఉండే ప్రధానమైనటువంటి సూత్రాలు ఏంది అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం, జీవిస్తూ నేర్చుకోవడం, లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై లివింగ్. ఈ 2 సూత్రాలు ఇమిడి ఉండేటటువంటి బోధనా పద్ధతి ఏది అని అంటే ప్రాజెక్ట్ పద్ధతి లేదా ప్రకల్పన పద్ధతి. రైట్, అయితే ఈ పద్ధతికి కొంతమంది విద్యావేత్తలు కొన్ని నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో చాలాసార్లు ఈ నిర్వచనాల మీద మనకి ప్రశ్న అడుగుతూ ఉన్నారు. రైట్, ఫస్ట్ ప్రొఫెసర్, అన్వేషణ పద్ధతిని కనిపెట్టినటువంటి ప్రొఫెసర్ ఎవరు, విద్యావేత్త ఎవరు అంటే ప్రొఫెసర్ H.E. ఆర్మ్స్ట్రాంగ్. సో ఇంగ్లాండ్ దేశంలో రసాయన ఆచార్యుడిగా, రసాయన శాస్త్రం కెమిస్ట్రీ ప్రొఫెసర్గా ఉన్న ఆర్మ్స్ట్రాంగ్ హ్యూరిస్టిక్ మెథడ్ లేదా అన్వేషణ పద్ధతిని కనిపెట్టడం జరిగింది. ఆయనే ప్రాజెక్ట్ అంటే ఏందో ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, రెండోది కిల్ ప్యాట్రిక్, 3వ విద్యావేత్త స్టీవెన్సన్, 4వ విద్యావేత్త బెల్లార్డ్. నెక్స్ట్, 5వ విద్యావేత్త పార్కర్, 6వ విద్యావేత్త థామస్ అండ్ లాంగ్, 7వ విద్యావేత్త బర్డన్. ఈ 7 మంది విద్యావేత్తలు ప్రాజెక్టు పద్ధతికి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. రైట్, ఫస్ట్ ఈ 4 గురించి ఒకసారి చూద్దాం. చూడండి, ఎవరు ఈయన అంటే రసాయన శాస్త్రంలో ప్రొఫెసర్. ఏ దేశస్థుడు అంటే ఇంగ్లాండ్. ఈయన కనిపెట్టిన బోధనా పద్ధతి ఏది అంటే అన్వేషణ పద్ధతి లేదా హ్యూరిస్టిక్ మెథడ్. అయితే అదే శాస్త్రవేత్త ప్రాజెక్ట్ అంటే ఏందో, ప్రకల్పన అంటే ఏందో ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఏందది అని అంటే అనేక సమస్యలతో కూడిన ఒక కృత్యాన్ని సహజ పరిసరాలలో విజయవంతంగా పూర్తి చేయడమే ప్రాజెక్ట్. ఎన్ని సమస్యలు? అనేక సమస్యలతో కూడినటువంటి ఒక కృత్యాన్ని ఎక్కడ సహజ పరిసరాలలో ఎలా విజయవంతంగా పూర్తి చేయడాన్ని ప్రాజెక్ట్ అంటారు అని చెప్పింది ఆర్మ్స్ట్రాంగ్. రైట్, కిల్ ప్యాట్రిక్ చూడండి, సహజ పరిసరాలలో ఇష్టంగా అంటే హృదయపూర్వకంగా సంపూర్ణంగా చేసే ప్రయోజనాత్మకమైన వ్యాసక్తే ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. ఎక్కడ? సహజ పరిసరాలలోనే. సో ఎలా ఆ వ్యాసక్తిని పూర్తి చేయాలి? సంపూర్ణంగా హృదయపూర్వకంగా చేసే ప్రయోజనాత్మకమైనటువంటి వ్యాసక్తి లేదా కృత్యాన్నే ప్రాజెక్ట్ అంటారు అని చెప్పింది ఎవరు అంటే కిల్ ప్యాట్రిక్. సో జాగ్రత్తగా చూడండి, సంపూర్ణంగా హృదయపూర్వకంగా అంటే మీనింగ్ లైక్లీ అని అర్థం, ఇష్టంగా అని అర్థం. సో బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగా అని మీనింగ్. కానీ సహజ పరిసరాలలో సంపూర్ణంగా హృదయపూర్వకంగా చేసేటటువంటి ప్రయోజనాత్మకమైన వ్యాసక్తే ప్రాజెక్ట్ అని చెప్పింది ఎవరు అంటే కిల్ ప్యాట్రిక్. నెక్స్ట్, స్టీవెన్సన్. అదే సహజ పరిసరాలలో పూర్తి చేసే సమస్యాత్మక వ్యాసక్తే ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది అని చెప్పిన విద్యావేత్త ఎవరు అంటే స్టీవెన్సన్. ఓకే, నెక్స్ట్, బెల్లార్డ్. బడి లేదా పాఠశాలలోనికి దిగుమతి చేసుకున్న నిజ జీవిత భాగమే ప్రకల్పన. బడి, పాఠశాల అని కూడా అనొచ్చు. ఈ దిగుమతి చేసుకున్నటువంటి నిజ జీవిత భాగమే. సో బడి లేదా పాఠశాలలోనికి దిగుమతి చేసుకున్న నిజ జీవిత భాగమే ప్రకల్పన. ఎవరు ఈ నిర్వచనం ఇచ్చింది అంటే బెల్లార్డ్. సో ఈ 4 ఒకసారి చూడండి. యాజ్ ఇట్ ఈజ్ మనం అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నట్లు చెప్పుకున్నాం. అయితే ప్రతి టాపిక్లో నిర్వచనాలు ఉంటాయి కాబట్టి ఎగ్జామ్లో ప్రశ్న అడిగినప్పుడు కొద్ది కన్ఫ్యూజ్ కాకుండా కొద్దిగా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అసోసియేట్ వర్డ్స్ని మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం. అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మంచి మెమరీ ఉండి ఎటువంటి కోడ్ కానీ ఎటువంటి కొండ గుర్తు కానీ అవసరం లేదు అనుకుంటే యాజ్ ఇట్ ఈజ్ గుర్తుపెట్టుకోండి. కొంచెం ఎక్కువైనప్పుడు మర్చిపోతామేమో అనుకుంటే కొంచెం సపోర్ట్ కోసము చూడండి. ఇక్కడ ఆర్మ్స్ట్రాంగ్ ప్రొఫెసర్. ఒక సమస్యను పరిష్కరించే వ్యక్తి టీచర్, కొన్ని సమస్యలను పరిష్కరించే వ్యక్తి లెక్చరర్, అనేక సమస్యలను పరిష్కరించే వ్యక్తి ప్రొఫెసర్. అలా గుర్తుపెట్టుకోండి. ఇలా అనేక సమస్యలను విజయవంతంగా పూర్తి చేయడమే ప్రాజెక్ట్ అని చెప్పింది ఎవరు అంటే ప్రొఫెసర్ ఆర్మ్స్ట్రాంగ్. ఈ ప్రొఫెసర్ అనే పదాన్ని ఖచ్చితంగా వాడాలి. ప్రొఫెసర్ ఆర్మ్స్ట్రాంగ్ రసాయన శాస్త్రంలో ప్రొఫెసర్ ఈయన, కాబట్టి అనేక సమస్యలు తను వస్తే ప్రొఫెసర్ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్, కిల్ ప్యాట్రిక్. కిల్ అంటే చంపడం. కిల్ అంటే చంపడం. ఎవరు చంపుతారు, మనుషుల్ని ఎవరు చంపుతారు లేదా
మూగజీవుల్ని ఎవరు చంపుతారు ఎక్కువగా అని అంటే హృదయం ఉన్నవాళ్ళ లేనివాళ్ళు. కాబట్టి హృదయం అని వస్తే కిల్ అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి హృదయపూర్వకంగా చేసే వ్యాసక్తినే ప్రాజెక్ట్ అంటారు అని చెప్పింది కిల్ ప్యాట్రిక్. నెక్స్ట్ స్టీవెన్సన్లో ఫస్ట్ లెటర్ సా. సమస్యాత్మక వ్యాసక్తిలో ఫస్ట్ లెటర్ సా. కాబట్టి సస్సా అని గుర్తుపెట్టుకోండి. స్టీవెన్సన్ సా, సమస్యాత్మక వ్యాసక్తే ప్రాజెక్ట్ అని చెప్పింది స్టీవెన్సన్. నెక్స్ట్ బెల్లార్డులో ఫస్ట్ లెటర్ బా. బడి లేదా పాఠశాల, బడి అంటాం, పాఠశాలనే బడి అంటాం, ఫస్ట్ లెటర్ బా. కాబట్టి బెల్లార్డ్ అంటే బడిలోకి దిగుమతి చేసుకున్న నిజ జీవిత భాగం, బడిలోకి పాఠశాలలోకి అనే అర్థం వస్తే ఆ నిర్వచనం చెప్పింది ఎవరు అంటే బెల్లార్డ్. పార్కర్, బర్డన్. చూడండి, వ్యూహ రచనకు, యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసేటటువంటి కృత్యాన్నే ప్రాజెక్ట్ అంటారు. సో దేనికి? వ్యూహ రచనకు. యోచించడానికి అంటే ఆలోచించడానికి, బాధ్యులుగా చేస్తే విద్యార్థులను బాధ్యులుగా చేసేటటువంటి కృత్యాన్నే ప్రాజెక్ట్ అంటారు. సో పార్కర్ ఏమంటారంటే ప్రాజెక్ట్ అనేది ఎవరు చేసేదంటే విద్యార్థులు చేసేది. ఆ విద్యార్థులు ఎలా చేయాలంటే ఒక ప్రణాళిక, వ్యూహ రచన ప్రకారము బాగా ఆలోచించి చేసేది. కాబట్టి వ్యూహ రచనకు, యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్యాన్నే ప్రాజెక్ట్ అంటారు అని చెప్పింది పార్కర్. నెక్స్ట్ థామస్ అండ్ లాంగ్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో లక్ష్యాల సాధన కోసం విద్యార్థులు స్వయంగా నిర్మాణాత్మకంగా చేసే కృత్యాన్నే ప్రాజెక్ట్ అంటారు. దేని సాధన కోసం? అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడం కోసం. సో ఎవరు? విద్యార్థులు చేసేది. ఎలా చేసేది? విద్యార్థి స్వయంగా చేసే నిర్మాణాత్మకమైన కృత్యము. సో ఎక్కడైనా పదం చూడండి, కన్స్ట్రక్టివిజం అని వచ్చినా, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనే పదం వచ్చినా, లేదా నిర్మాణాత్మకవాదం అనే పదం వచ్చినా దాని అర్థం ఏంటంటే విద్యార్థులు స్వయంగా ఆలోచించి చేయడం, విద్యార్థుల యొక్క పాత్ర ఎక్కువగా ఉండడం, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్ రోల్ ఎక్కువగా కనుకుంటే అక్కడ దాన్ని కన్స్ట్రక్టివిజం అని అంటాం, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అని అంటాం. కాబట్టి ఇక్కడ చూడండి, అనుకున్నటువంటి ప్రయోజనాత్మకమైన లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులు స్వయంగా చేసే నిర్మాణాత్మకమైన కృత్యాన్నే ప్రాజెక్ట్ అంటారు అని చెప్పింది ఎవరు అంటే థామస్ అండ్ లాంగ్. ఓకే, నెక్స్ట్ బర్డన్. ఈయన ఏం చెప్తాడు అంటే భౌతికంగా చేయడం అనే దానిని అనుసరించి ప్రయోగాత్మకంగా సమస్య పూరణాన్ని లేదా సమస్య పరిష్కారాన్ని ప్రాజెక్ట్ అంటారు అని చెప్పడం జరిగింది. దేనిని అనుసరించి? భౌతికంగా చేయడం అనే దాన్ని అనుసరించి. ఓకే, రైట్. ఎలా? ప్రయోగాత్మకంగా సమస్యను పరిష్కరించేది. భౌతికంగా చేయడం అనే దానిని అనుసరించి ప్రయోగాత్మకంగా సమస్యను పరిష్కరించేదే ప్రాజెక్ట్ అని చెప్పింది ఎవరు అని అంటే బర్డన్. ఓకే, రైట్. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చూడండి ఇక్కడ జాగ్రత్తగా. పార్కర్ అంటే పార్క్ అని గుర్తుపెట్టుకోండి. సో సెలవులు ఇచ్చినప్పుడు లేదా హాలిడే రోజు పిల్లలు ఎక్కువగా ఎక్కడ ఉంటారు అని అంటే, విద్యార్థులు ఎక్కువగా ఎక్కడ ఉంటారు అంటే పార్కులు అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి విద్యార్థులు పార్కు. సో హాలిడేస్ అప్పుడు పిల్లలు ఎక్కువగా ఎక్కడ ఉంటారంటే పార్కులో. కాబట్టి పార్కర్ అంటేనే విద్యార్థులు బాధ్యులుగా చేసే కృత్యాన్నే ప్రాజెక్ట్ అంటారు విద్యార్థులు. రైట్. నెక్స్ట్ థామస్ అండ్ లాంగ్. ఇక్కడ చూడండి, లాంగ్ అంటే చాలా దూరం అని అర్థం, ఎక్కువ కాలం అని అర్థం. ఓకే, మీరు అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే షార్ట్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలన్నా, లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలన్నా? సో మీ అందరి లక్ష్యం ఏంది? డిఎస్సి టెట్ రాసే విద్యార్థులు అందరి లక్ష్యం ఏంటంటే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించడం. ఇప్పుడున్న పోటీలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం అనేది ఒక వారమో 10 రోజులో లేదా నోటిఫికేషన్ పడిన తర్వాతనో చదువుకుంటే వీలవుతుందా? కాదు. ఇప్పటి నుంచి ఈ 2 నెలలు టెట్, మళ్ళీ అక్టోబర్లో వచ్చే నోటిఫికేషన్ తర్వాత మహా అయితే 45 రోజుల నుంచి 2 నెలలే ఇస్తారు. కాబట్టి ఇదొక 2 నెలలు, అదొక 2 నెలలు, కనీసం 4 నెలలన్నా చదివితే కానీ మీ లక్ష్యం చేరుకోవడం ఈజీ అవుతుంది. మీరు అనుకున్నటువంటి గవర్నమెంట్ టీచర్ జాబ్ సాధించడం అనేది సులభం అయిపోతుంది. కాబట్టి సో లక్ష్య సాధన జరగాలంటే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ విద్యార్థులే వస్తుంది, ఇక్కడ విద్యార్థి వస్తుంది. తేడా ఏంది అంటే విద్యార్థులను బాధ్యులుగా చేసేదే ప్రాజెక్ట్ అని చెప్పింది పార్కరు. సో ఆ లక్ష్యాలను విద్యార్థి లక్ష్యాలను ప్రయోజనపూర్వకంగా సాధించాలంటే కొన్ని కృత్యాలు చేయాలి. అలాంటి నిర్మాణాత్మక కృత్యాన్నే ప్రాజెక్ట్ అంటారు అని చెప్పింది థామస్ అండ్ లాంగ్. కాబట్టి ఎక్కడ మనం చెప్పుకున్న 7 నిర్వచనాలలో లక్ష్యాలు రాలేదు. ఎక్కడొచ్చింది లక్ష్యాలంటే థామస్ అండ్ లాంగ్ దగ్గర వచ్చింది. కాబట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే, సాధించాలంటే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలని గుర్తుపెట్టుకోండి. సో లక్ష్యాలు
లాంగ్, థామస్ అండ్ లాంగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బర్డన్ అంటే కష్టం. ఏంది బర్డన్ అంటే భౌతికంగా పనిచేయడం కష్టం. సో నీడ నుండే ఉపాధ్యాయులకు, నీడ నుండే విద్యార్థులకు ఎండలో లేకపోతే పొలం పనుల్లో భౌతికంగా పనిచేయడం కష్టం. కాబట్టి బర్డన్ అంటే కష్టం. ఏది కష్టం అంటే భౌతికంగా చేయడం. ఏది కష్టం అంటే ప్రయోగాలు చేయడం. ఏది కష్టం అంటే ప్రయోగాల ద్వారా సమస్యలను పరిష్కరించడం. సో భౌతికంగా చేయడం, ప్రయోగాల ద్వారా సమస్యను పరిష్కరించడం కష్టం. కష్టం అంటే బర్డన్. కాబట్టి బర్డన్ అంటే భౌతికంగా చేయడం, ప్రయోగాత్మకంగా సమస్యను పరిష్కరించడం కష్టం అని గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం 7 నిర్వచనాలు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తరచుగా ఒక ప్రశ్న శాస్త్రవేత్త పేరిచ్చి ఆప్షన్స్లో నిర్వచనాలు ఇచ్చి ఈ శాస్త్రవేత్తకు సంబంధించింది ఏంది అని అడుగుతున్నాడు. క్వశ్చన్లో నిర్వచనం ఇచ్చి దీన్ని తెలియచేసిన విద్యావేత్త ఎవరు అని ఆప్షన్స్లో శాస్త్రవేత్తల పేర్లు ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొంచెం లెంతీగా 2 స్టేట్మెంట్లు ఇచ్చి ఆ 2 స్టేట్మెంట్లో సరైనది సరికానిదని ఆప్షన్లో 2 సరైనవి, 2 సరికాదు, ఏ ఒక్కటే సరైంది, బి ఒక్కటే సరైంది, ఇలా స్టేట్మెంట్ టైప్లో కూడా క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అలానే మ్యాచ్ ది ఫాలోయింగ్, ఒక సైడు శాస్త్రవేత్తల పేర్లు ఇచ్చి ఒక సైడ్ నిర్వచనాలు ఇచ్చి సరైనటువంటి జతపరచండి అని చెప్పి కింద ఆప్షన్స్ ఇస్తూ ఉన్నాడు. సో ఎలా ఇచ్చినా మీరు రైట్ ఆన్సర్ రాయాలి అంటే గుర్తుపెట్టుకోవాలి. క్లియర్. మొత్తం 7 నిర్వచనాలు. సో అనేక సమస్యలతో అంటే ప్రొఫెసర్ ఆర్మ్స్ట్రాంగ్. హృదయపూర్వకంగా అంటే హృదయము అంటే గుండె. గుండె ఎవరికి ఉంటుంది, మంచి హృదయం ఎవరికి ఉంటుంది అంటే సో చంపనటువంటి వాళ్ళకి ఉంటుంది. మరి ఎవరు చంపుతారు, ఎవరు కిల్ చేస్తారంటే హృదయం లేని వాళ్ళు. ఇక్కడ కిల్ హృదయం లేని వాళ్ళు. హృదయం అని వస్తే కిల్ ప్యాట్రిక్. స్టీవెన్సన్ సమస్యాత్మక వ్యాసక్తి. బెలార్డ్ బడిలోకి. పార్కర్ విద్యార్థులను బాధ్యులుగా చేసేది. థామస్ అండ్ లాంగ్ లక్ష్యాల సాధన కోసం విద్యార్థులు చేసే నిర్మాణాత్మకమైన కృత్యమే. సో థామస్ అండ్ లాంగ్ లక్ష్యాలు. బర్డన్, ఏది బర్డన్? భౌతికంగా చేయడం, ప్రయోగాలు చేయడం అనేది బర్డన్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్, ప్రాజెక్టు యొక్క వర్గీకరణ. ప్రాజెక్టులు రకాలు. రైట్. కాబట్టి ఈ ప్రాజెక్టుల యొక్క వర్గీకరణ, ప్రాజెక్టులు రకాలు, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అమెరికా విద్యావేత్త అయినటువంటి కిల్ ప్యాట్రిక్ ఈ పద్ధతిని మొట్టమొదట తరగతిలో ఉపయోగించినటువంటి కిల్ ప్యాట్రిక్ ప్రాజెక్టులను 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. రష్యా దేశానికి చెందిన స్టీవెన్సన్ ఈ పద్ధతికి ఒక సమగ్రమైన రూపాన్ని తెచ్చినటువంటి స్టీవెన్సన్ ప్రాజెక్టులను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఫస్ట్ కిల్ ప్యాట్రిక్ యొక్క ఆ 4 రకాల గురించి తెలియజేసుకుందాం. 1 నిర్మాణాత్మక ప్రకల్పనలు. ప్రకల్పనలు వీటిల్ని ఉత్పత్తిదారుని ప్రకల్పనలు. ఉత్పత్తిదారుని ప్రకల్పనలు. సో కన్స్ట్రక్టివ్ ప్రాజెక్ట్స్ ఆర్ ప్రొడక్టివ్ ప్రాజెక్ట్స్. రెండోది ఆనందదాయక ప్రకల్పనలు. వీటిల్ని వినియోగదారుని ప్రకల్పనలు అని అంటాం. ప్రకల్పనలు జాయ్ఫుల్ ప్రాజెక్ట్స్ ఆర్ కన్సూమర్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ మూడవది ప్రజ్ఞా ప్రకల్పనలు. వీటిని సమస్యా ప్రకల్పనలు అని కూడా అంటాం. నెక్స్ట్ 4వది జీవితోపయోగ ప్రకల్పనలు. రైట్. సో చూడండి ఒకసారి, కన్స్ట్రక్టివ్ ఆర్ ప్రొడక్టివ్ ప్రాజెక్ట్స్, జాయ్ఫుల్ ఆర్ కన్సూమర్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ ప్రజ్ఞా ప్రకల్పనలు లేదా సమస్యా ప్రకల్పనలు అంటే ప్రాబ్లమాటిక్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్, జీవితోపయోగ ప్రకల్పనలు. ఇలా 4 రకాలుగా ప్రాజెక్టులను వర్గీకరించిన విద్యావేత్త ఎవరు అంటే కిల్ ప్యాట్రిక్. సో ఈ క్రింది వాటిలో కిల్ ప్యాట్రిక్ చెందినది, చెందనది ఇలా ప్రశ్న అడగవచ్చు. సో చెందినది అన్నప్పుడు 1 ఇచ్చి ఈ 4గింటిలో 3 వేరేటి ఇవ్వచ్చు. చెందనది అని అడిగినప్పుడు ఈ 4గింటిలో 3 ఆప్షన్లు ఇచ్చి 1 వేరేది తీసుకొని వచ్చి అడగవచ్చు. అలా ప్రశ్న అడగవచ్చు డైరెక్ట్గా. సో ఇప్పుడు అప్లికేషన్ టైప్లో, ఎగ్జాంపుల్ ఓరియంటెడ్లో కొంచెం డెప్త్గా ఎలా ప్రశ్న అడగవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, విద్యార్థులలో నైపుణ్యాలు లేదా కౌశలాలు పెంపొందింప చేయడానికి, విద్యార్థులలో నైపుణ్యాలు లేదా కౌశలాలు స్కిల్స్ పెంపొందింప చేయడానికి విద్యార్థుల చేత ఏదైనా ఒక వస్తువుని తయారు చేయించడం కానీ, ఒక బొమ్మను గీయించడం కానీ, ఏదైనా ఫిజికల్గా కళ్ళ ముందు కనపడే ఒక దానిని కనుక పిల్లల చేత తయారు చేపిస్తే వాటిని నిర్మాణాత్మక ప్రకల్పనలు అని అంటారు. ఎగ్జాంపుల్, సో విద్యార్థుల చేత పటాలు గీయించడం, బొమ్మలు గీయడం, విద్యార్థుల చేత నమూనాలు లేకపోతే చెక్కతో, అట్టముక్కలతో ఏదైనా మోడల్స్ తయారు చేయించడం. నెక్స్ట్ విద్యార్థుల చేత సన్ డయల్, నీడ గడియారం అని అంటాం. అంటే ఎండలో దాన్ని పెడితే ఆ నీడను బట్టి టైం పిల్లలు తెలుసుకునేటటువంటి దాన్ని సన్ డయల్ లేదా నీడ గడియారం అంటారు. ఆ మోడల్ని పిల్లలు తయారు చేయడం. నెక్స్ట్
విద్యార్థులు పాఠశాలలో ఉండే నర్సరీ అంటే పాఠశాల యొక్క బడి తోటను పెంచి అందులో పండ్లు కూరగాయలు పండించడం. సో పాఠశాల నర్సరీని పిల్లలు తయారు చేయడం. నెక్స్ట్ విద్యార్థులు క్యాలెండర్స్ని తయారు చేయడం. క్యాలెండర్స్ని పిల్లలు క్యాలెండర్ తయారు చేయించడం. ఇలా ఏదో ఒకటి బొమ్మలు గీయించడం, నమూనాలు చేయించడం, సండేలు తయారు చేయించడం, స్కూల్ నర్సరీని పిల్లలు బడి తోట పెంచడం, స్కూల్ నర్సరీని తయారు చేయడం, లేదా క్యాలెండర్స్ తయారు చేయడం. ఏదో ఒక కంటికి కనపడే వస్తువులను కానీ బొమ్మలు కానీ పిల్లల చేత తయారు చేస్తే అప్పుడు పిల్లలలో కౌశలాలు లేకపోతే నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. అది మొదటి రకానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్. నెక్స్ట్ రెండోది చూడండి, ఆనందదాయక ప్రకల్పనలు. ఓకే, పిల్లలకి ఎప్పుడు సంతోషం కలుగుతుంది అంటే వాళ్ళకి ఇష్టమైన వస్తువులను సేకరించమన్నప్పుడు. కాబట్టి వస్తువుల సేకరణ. నెక్స్ట్ పిల్లలకి ఆటపాటలను కూడా మనము ప్రాజెక్టుల ద్వారా ఆటపాటలను విద్యార్థులకు వన్ ఆఫ్ ది ప్రాజెక్టుగా మనం స్కూల్లో కండక్ట్ చేసినప్పుడు ఆటపాటల వల్ల పిల్లవాడికి సంతోషం కలుగుతుంది. నెక్స్ట్ క్షేత్ర పర్యటనలు. అప్పుడు క్షేత్ర పర్యటనల ద్వారా పిల్లలకి ఆనందం కలుగుతుంది. అలానే సో విహారయాత్రలలో బడ్జెట్ ఉంది. ఆ లెక్కలు పిల్లల చేత రాయించినప్పుడు పిల్లలు చాలా ఆనందంగా ఆ ట్రిప్పులో ఆ విద్యా విహారయాత్రలలో సో బడ్జెట్ ఎంత వసూలైంది, ఎంత ఖర్చు అయింది నీట్గా రాస్తారు. అది చాలా సంతోషంగా రాస్తారు. కాబట్టి ఇలా విద్యా విహారయాత్రలలో ఆ జమ లేకపోతే ఆ ఖర్చులు ఆ బడ్జెట్ పిల్లల చేత రాయించడం కూడా వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అవుద్ది. అది ఏ ప్రాజెక్ట్ అంటే కిల్బ్యాటరీకి చెప్పిన రెండవ రకమైనటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రజ్ఞా ప్రకల్పనలు లేకపోతే ప్రాబ్లమాటిక్ ప్రాజెక్ట్స్. ఒకసారి చూస్తే మనము పిల్లలు సో ఆలోచించి చేసేటటువంటి వాటిల్ని ప్రజ్ఞా ప్రకల్పనలు అని అంటాం. సో ఆలోచించి చేసేటివి అంటే ప్రజ్ఞను ఉపయోగించి చేసేటివి అంటే చూడండి, విద్యార్థులు సమస్యలు రూపొందించడం, పరిష్కరించడం. విద్యార్థులు ఫజిల్స్ రూపొందించడం, ఆ ఫజిల్స్ని పరిష్కరించడం. విద్యార్థులు గణితంలో ఉండే రిడిల్స్ అంటే మ్యాథమెటిక్స్ పొడుపు కథలు. సో పొడుపు కథలు అంటే మీకు అందరికీ తెలుసు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, తేనె, తోకలేని పిట్ట 90 ఆవిడబోతుంది, లెటర్, ఇలాంటివి పొడుపు కథలు. అయితే మ్యాథమెటిక్స్లో పొడుపు కథలు ఏంటి అంటే అనగనగనగా ఒక తోట, ఆ తోటలో కొన్ని కంకులు ఉన్నాయి, వాటిని తినడానికి కొన్ని పక్షులు వచ్చాయి. ఒక్కొక్క కంకి మీద ఒక్కొక్క పక్షి వాలింది, ఒక పక్షి మిగిలిపోయింది. సో అన్ని పైకి లేసి ఒక్కొక్క కంకి మీద రెండు పక్షులు వాలాయి, సరిపోయినాయి. ఎన్ని కంకులు ఎన్ని పక్షులు. సో ఇలాంటి పొడుపు కథల్ని మనము మ్యాథమెటిక్స్లో ఉపయోగించి ఇలాంటి పొడుపు కథల్ని రిడిల్స్ అని అంటాం. ఆ రిడిల్స్ని పిల్లలు విప్పడం లేదా పూరించడం, ఆన్సర్ చెప్పడం, ఇలా ప్రాబ్లమ్స్ కానీ ఫజిల్స్ కానీ రిడిల్స్ కానీ ఇవన్నీ కూడా పిల్లవాడు ఆలోచించి చేసేటివి. కాబట్టి వీటిని ఏమంటామంటే ప్రజ్ఞా ప్రకల్పనలు లేదా సమస్య ప్రకల్పనలు అని అంటాం. నెక్స్ట్ రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్, జీవితోపయోగ ప్రకల్పనలు. ఓకే, సో నిత్య జీవితంలో ఉపయోగపడే సమాచారాన్ని విద్యార్థుల చేత సేకరింపచేయడం. దానికంటే ముందు ఆ సేకరించేటప్పుడు సర్వే చేయడం, విద్యార్థులు సర్వే చేయడం, సమాచారాన్ని సేకరించడం, ఆ సమాచారాన్ని విశ్లేషించడం, ఆ సమాచారంలోని ఫలితాలను లేదా సమాచారాన్ని నమోదు చేయడం. ఒకసారి చూడండి, సర్వే చేయడం, సమాచారాన్ని సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం, ఆ సమాచారంలో ఉండే ఫలితాలను నమోదు చేయడం. ఇవన్నీ కూడా నిత్య జీవితంలో ఉపయోగపడే సమాచారం మనం సేకరింప చేస్తాం. కాబట్టి వీటిని జీవితోపయోగ ప్రకల్పనలు అని అంటాం. అంటే విద్యార్థులను గ్రామంలోకి వెళ్ళి సర్వే చేసి అక్షరాస్యులు నిరక్షరాస్యులను సేకరించమని చెప్పడం. నెక్స్ట్ విద్యార్థులు చూడండి గ్రామ పంచాయతీని సందర్శించి ఆ గ్రామంలో సర్పంచ్ చేసే విధులను పట్టిక రూపంలో నమోదు చేసుకోరమని చెప్పడం. లేదా విద్యార్థులు ఇంటింటికి వెళ్ళి సో ఆ ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులు ఎంతమంది, సో అందులో చూడండి వారు రోజువారీగా తీసుకునే ఆహార పదార్థాలు ఏంది, ఇలాంటివి సమాచారాన్ని సేకరించడం. ఇలా సర్వే, సమాచార సేకరణ, విశ్లేషణ, సమాచార ఫలితాలను నమోదు, ఇలాంటివన్నీ రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ లేదా జీవితోపయోగ ప్రకల్పనలు అని అంటాం. ఓకే, ఇంపార్టెంట్. వస్తువులను సేకరిస్తే ఇష్టమైన వస్తువుల్ని సంతోషంగా సేకరిస్తారు కాబట్టి రెండో రకమైన ఆనందదాయక ప్రకల్పన.
సమాచారాన్ని సేకరిస్తే అది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి, నిత్య జీవితానికి సంబంధించింది కాబట్టి జీవితోపయోగ ప్రకల్పనలు. ఇలా ప్రకల్పనలను 4 రకాలుగా వర్గీకరించిన విద్యావేత్త కిల్పాట్రిక్. ఓకే, రైట్. అయితే ప్రకల్పనలను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి భౌతిక సంబంధమైన ప్రకల్పనలు, 2 మేధో సంబంధమైన ప్రకల్పనలు, మేధో సంబంధమైనటువంటి ప్రకల్పనలు. సో చూడండి, ఇక్కడ ఫిజికల్ ప్రాజెక్ట్స్, ఇక్కడ వచ్చి మెంటల్ ప్రాజెక్ట్స్ లేదా ఐక్యూ ప్రాజెక్ట్స్, ఇలా మనం చెప్పుకోవచ్చు. రైట్. విద్యార్థి భౌతికంగా పనిచేయడం అనేది భౌతిక సంబంధమైన ప్రకల్పన. విద్యార్థి ఆలోచించి సమస్యను పరిష్కరించడం అనేది మేధో సంబంధమైన ప్రకల్పన. సో వెరీ ఈజీ. ఇందాక మనం చెప్పుకున్న కిల్పాట్రిక్ ప్రకల్పనలలో నిర్మాణాత్మకమైన ప్రకల్పన అని మొట్టమొదటి చెప్పుకున్నామే. ఆ నిర్మాణాత్మకమైన ప్రకల్పనలో చెప్పుకున్న ఉదాహరణలన్నీ దేనికి చెందుతాయి అని అంటే స్టీవెన్సన్ యొక్క భౌతిక సంబంధమైన ప్రకల్పనలకు చెందుతాయి. ప్రశ్న ఎలా అడగవచ్చు అంటే, స్టీవెన్సన్ సంబంధించినటువంటి భౌతిక సంబంధమైన ప్రకల్పనలు కిల్పాట్రిక్ యొక్క ఏ ప్రకల్పనలను పోలి ఉంటాయి అని అడుగుతాడు. సో ఆన్సర్ నిర్మాణాత్మకమైన ప్రకల్పనలను. రైట్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్యాలెండర్ తయారు చేయడం, సన్ డయల్ తయారు చేయడం, బంకమట్టితో నమూనాలు తయారు చేయడం, లేదా చెక్క ముక్కలతో అట్ట ముక్కలతో నమూనాలు తయారు చేయడం, పాఠశాల నర్సరీని పెంచడం, ఇలాంటివన్నీ మనం చెప్పుకోవచ్చు. బొమ్మలు గీయడం, ఇలాంటివన్నీ చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మరి స్టీవెన్సన్ యొక్క మేధో సంబంధమైన ప్రకల్పనలు అనేటివి కిల్పాట్రిక్ యొక్క ప్రజ్ఞా ప్రకల్పనలు లేదా సమస్యా ప్రకల్పనలను పోలి ఉంటాయి. సో ప్రజ్ఞా ప్రకల్పనలు లేదా సమస్యా ప్రకల్పనలు అంటే ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్, సమస్యను రూపొందించడం, పరిష్కరించడం, ఫజిల్స్ రూపొందించడం, పరిష్కరించడం, రిడిల్స్ని పరిష్కరించడం, ఇలాంటివన్నీ కూడా అంటే మేధో సంబంధమైన ప్రకల్పనలు కిల్పాట్రిక్ యొక్క ప్రజ్ఞా ప్రకల్పనలను పోలి ఉంటాయి అని గుర్తు. సో ఇది ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించిన ఇంకా ఉంది ఒక పార్ట్. ఇది నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ని తర్వాత వీడియోలో తెలుసుకుందాం. రైట్.